తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇప్పుడు రక్తపాతానికి వేదికగా మారుతుంది. హార్మోజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే మళ్ళీ దాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇప్పుడు ప్రకటించింది. భారత జెండాతో వెళ్తున్న 2 చమురు నౌకలపైన తుపాకులతో దాడి కూడా చేసింది. ఈ నౌకలు భారత్కు ముడి చమురును తీసుకువస్తున్న సమయంలో ఇరాన్ దళాలు వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని విదేశాంగ శాఖ పిలిపించి గట్టిగా హెచ్చరించింది. భారత నౌకల భద్రతా విషయంలో ఎటువంటి రాజీ లేదని, వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. హార్మోజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే నౌకల రాకపోకలను త్వరితగతిన సురక్షితంగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది. ప్రతిరోజు మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఇక్కడ చిన్న అలజడి జరిగిన ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ చేస్తున్న ఈ చర్యలు కేవలం భారత్కే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా మారాయి. ఇజ్రాయెల్ భారత్తో ఉన్న గొడవను సాకుగా చూపి ఇలా సామాన్య వాణిజ్య నౌకలను ఇబ్బంది పెట్టడం ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరికి నిదర్శనం. ప్రస్తుతానికి భారత నౌకాదళం ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. మన నౌకలకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇరాన్ తన పంతాను మార్చుకోకపోతే అంతర్జాతీయ వేదికలపై ఆ దేశం ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాపై కోపాన్ని భారత్పై చూపించడం ఇరాన్కు అంత మంచిది కాదని కూడా దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా రోజుకొక మలుపు తీసుకుంటున్నటువంటి హార్మోజ్ జలసంధి అంశము మరలా ఇప్పుడు క్లిష్టంగా మారింది. నిన్నటి వరకు పూర్తిగా ఓపెన్ చేసి కార్యకలాపాలన్నింటినీ కూడా నడిచేలా చూస్తామని ప్రకటించిన ఇరాన్ కొన్ని గంటల్లోనే మరలా క్లోజ్ చేసి అమెరికాకు సంబంధించినటువంటి యొక్క సైనికులు కానీ ఆ ప్రాంతంలో మోహరించినటువంటి అందరూ కూడా అక్కడే ఉండడం చేత మరలా క్లోజ్ చేస్తున్నామంటూ హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేసి అటువైపుగా వస్తున్నటువంటి భారత నౌకలపైన కూడా దాడి చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరి అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇప్పటికే అమెరికా పైన కూడా నేరుగా ఇరాన్ అమెరికా దాడి చేస్తే పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగబోతున్నాం, అన్ని రకాల అస్త్రశస్త్రాలను కూడా ఉపయోగిస్తామంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్న నేపథ్యంలో హార్మోజ్ జలసంధిలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.